ముందుగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు స్థానికంగా ఉన్న అంజుమన్ ఫంక్షన్ హాల్లో విచ్చేసిన మా మీడియా ప్రతినిధులకు, సోదరులకు అందరికీ మా అంజుమనే ముహఫిజుల్ ఇస్లాం ఏలూరు తరపు నుండి నమస్కారం మరి ధన్యవాదాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు నుంచి వెనకాల మనకు ఒక సంవత్సరం క్రితం ఈ అంజుమన్ ముహఫిజుల్ ఇస్లాం సంబంధించి ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో భాగంగా 35 మంది సభ్యుల్ని ఏలూరులో ఉన్న అన్ని డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులు ఆ ఎన్నికల్లో పాల్గొని ఈ 35 మంది సభ్యుల్ని అంజుమన్ బైలాకి అనుగుణంగా ఎన్నుకోబడింది. ఆ తర్వాత ఆ సంవత్సరం తర్వాత దాంట్లో ఆ సభ్యులచే ఎన్నుకోబడిన ప్రెసిడెంట్గా సులేమాన్ గారు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్గా సులేమాన్ గారు మరియు సెక్రటరీగా అమీర్ జానీ అని ఇద్దరు సభ్యుల్ని ఈసీ సభ్యుల్ని ఎన్నుకోబడ్డారు. కార్యకలాపాలు స్టార్ట్ అయిన తర్వాత 2 నెలల తర్వాత మా సభ్యుల్లో ఒక తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడో అంజుమన్ ఫంక్షన్ హాల్కి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకేదో సమాచారం రావడం, ఇప్పుడు మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారైన జబీ గారు దానిలో అది ఏంటన్నది దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ మాకు రెడ్ హ్యాండెడ్గా ఈ అంజుమన్ ఫంక్షన్ హాల్లో ఈ బుకింగ్స్లో అక్కడ కొన్ని అవకతవకలు, నగదు రూపంలో అవకతవకలు జరిగాయని చెప్పి రెడ్ హ్యాండెడ్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే మేమందరం కూడా, మిగతా సభ్యులందరూ కూడా 22 మంది సభ్యులందరూ కూడా మేమందరం ఒకటయ్యి అంజుమన్లో ఇలాంటి కార్యకలాపాలు జరగడం తప్పు, ఇవి బైలాకి వ్యతిరేకం అని చెప్పి మేమందరం కూడా అప్పుడున్న ప్రెసిడెంట్ గారు అమీర్ జానీ పైన మా యొక్క విమర్శని మేము వెల్లువెత్తించాం. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అప్పుల్లో ఈ అవకతవకల్లో స్వయాన అప్పుడున్న సెక్రటరీ గారు అమీర్ జానీ గారే దీంట్లో అవకతవకల్లో ముఖ్యంగా పాల్గొన్నారని చెప్పి తెలిసింది. ఈయనకి వత్తాసు పలుకుతూ ఈ మాజీ ప్రెసిడెంట్ సులేమాన్ గారు కూడా ఈ అవకతవకల్లో భాగమయ్యారని చెప్పి కూడా తెలిసింది. స్వయాన ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ భాగమయ్యి చేసిన ఈ అవకతవకాలని మేము ఖండించాము. ఖండించడం కాదు, వీళ్ళు ఈ సీట్లో కూర్చోడానికి వీళ్ళిద్దరు కూడా అర్హులు కాదు, ఈ అంజుమన్కే ఆ ప్రతిష్టకే వీళ్ళు భంగం కలిగిస్తున్నారు. ఇలాంటి పనులు అంజుమన్ ఉన్నదే పేద ముస్లిం వర్గాల, బడుగు బలహీన వర్గాలకి ఆదుకోవడానికి. మీ అందరికీ తెలుసు అంజుమన్ కాలానుగుణంగా ఏ విధంగా అభివృద్ధి చెందింది, దీని ద్వారా ఏలూరులో ఉన్న ముస్లింలందరికీ కూడా ఏ విధంగా అంజుమన్ సహాయపడుతుంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీరు ఇలాంటి అంజుమన్ను, పెద్దలు వక్ఫ్ చేసిన అంజుమన్కి ఇలాంటి వీళ్ళ యొక్క సెల్ఫ్ అడ్వాంటేజెస్ కోసం ఇలాంటి అవకతవకలు చేస్తున్నారని చెప్పి మేమందరం అప్పుడు, మీరు ఈ కుర్చీలో కూర్చోడానికి అర్హులు కారు అంటే సులేమాన్ గారు, మీరు, అమీర్ జానీ అని చెప్పిన తర్వాత ఆ తర్వాత దాంట్లో ఒక ప్లాన్గా మేము వెళ్ళాము, స్ట్రాటజికల్గా ప్లాన్గా వెళ్ళాము. ఆ ప్లాన్లో భాగంగా ముందు అమీర్ జానీ గారిని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చేయాల్సిన క్రమంలో ప్రెసిడెంట్ గారు దిగాల్సిన క్రమంలో ఆయన దిగకుండా ఇదే కుర్చీని పట్టుకుని గత 8 నెలల నుంచి ఆయనకి మెజారిటీ లేకుండా సరే, అంజుమన్లో మొత్తం సభ్యులు 35 మంది అండి. ఈ 35 మందిలో అన్ఫార్చునేట్లీ ఒక మదార్ ఖాన్ గారు అని చెప్పి పాత ట్రెజరర్ గారు, ఆయన చనిపోయారు. 34 మంది అయ్యారు. అంటే 34 మందిలో 18 మంది ఉంటే కోరం అవుతుంది,
ఈ 18 మంది కలిసి ఏ నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయాత్మకంగా అంజుమన్లో అట్లాగే నడాలి బైలాగా అనుసారంగా. ఇంకో రెండో విషయం ఏంటంటే అంజుమన్లో తప్పకుండా కంపల్సరీగా ప్రతి నెల కూడా అంజుమన్ను ఆ మంత్లీ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఇవి ఏమి చేయకుండా గడిచిన 8 నెలల నుంచి ఏ మీటింగ్ని కూడా కాల్ ఫర్ చేయకుండా 8 నెలల నుంచి ఒక్క మీటింగ్ కూడా చేయకుండా అంజుమన్ యొక్క కార్యకలాపాలు అన్అఫీషియల్గా ఈ సులేమాన్ గారు నడిపిస్తున్నారు. 8 నెలల నుంచి మేము పోరాటం చేస్తూనే వస్తున్నాం. కాకపోతే ఆయన దగ్గర ఆ చెక్ పవర్ ఏదైతే ఉందో అది ఆయన మాకు ట్రాన్స్ఫర్ చేయరని చెప్పి, ఇది ఒక టెక్నికల్గా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి మేమంతా చాలా సహనం పాటిస్తూ 8 నెలల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన ప్రతి నెల కూడా ఏదో కారణం చెబుతూ రంజాన్ నెల పండగ అయ్యాక నేను దిగిపోతా అని చెప్తున్నారు. మరి అంతమందిలో కొన్ని కారణాల చేత నేను దిగిపోతాను అని చెప్తున్నారు. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ ప్రతి నెల అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 8 నెలలు ఇట్లానే చేసుకుంటూ వచ్చారు. ఇక మేము రంజాన్ నెల వరకు ఆగాం. ఈ రంజాన్ నెలల తర్వాత ఇంకా ఆగాల్సిన మాకు అవసరం కనపడలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మేమందరం 22 మంది 23 మంది సమావేశం 34 మందిలో కోరము కావాల్సిన 18 మంది కన్నా 5 ఎక్కువ ఉన్నాము. ఈ 23 కూడా మేము 23 మంది నిన్న సమావేశం చేసుకున్నాము. మినిట్స్ దాని యొక్క సంబంధించిన తీర్మానాలు మినిట్స్ మీటింగు మొత్తం అంతా క్లియర్గా ఉంది. మే 23 మేము అందరూ 23 అందరు కలిసి ఎనానిమస్గా ఒక నాయకుడు మనకు నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి మేమందరం కలిసి జబీల్లా గారిని మేము ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే అమీర్ జానీ గారి తీసిన తర్వాత ఈ మీన్వైల్ టైంలో అస్లాం గారు అని చెప్పి ఆయన సెక్రటరీగా వచ్చారు. ఆయన వచ్చిందే ఈ స్కాము ఈ అవకతవకల్ని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరూ ఉండకూడదని చెప్పే కాన్సెప్ట్ మీద వచ్చిన తర్వాత ఆయన సెక్రటరీగా ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని పక్కదో పెట్టి ఆయన కూడా సులేమాన్ని ఒత్తాసు పలకడం అన్నది చాలా మాకు అది శోచనీయంగా అనిపించింది. ఇప్పుడు ఆయన సెక్రటరీగా ఆయన రిమూవ్ చేస్తున్నాము, ప్రెసిడెంట్గా సులేమాన్ గారిని కూడా రిమూవ్ చేస్తున్నాము. మేమేమి ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా స్వయాన ఎవరు ఇష్టానుపరంగా చేయలేదు. మాకు అంజుమన్కి సంబంధించి బైలాలో ఏ విధంగా ఇలాంటి సమయం వచ్చినప్పుడు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఏ రూల్ పరంగా అనుసరించాలో అది అంజుమన్ బైలా అనుసరించి మేము ఇలాంటి అవకతవకల్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు బైలా ఏం చెప్తుందంటే సభ్యులందరూ సమావేశమయ్యి ఏకమొత్తంగా డిసిషన్ తీసుకుందే అదే అల్టిమేటం అవుతుందని చెప్పి ఆ రూల్ పరంగానే మేము ఇక్కడ డిసిషన్ తీసుకున్నాం. మెజారిటీ ఆఫ్ డిసిషన్ ఇక్కడ డిసిషన్ మేకింగ్ అవుతుంది అంజుమన్లో. దానిలో భాగంగానే ఈ యొక్క అవకతవకల్ని బయట పెట్టడానికి, మళ్ళా దీన్ని అంజుమన్లో ఏదైనా కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి రానున్న ఇంకా 2 సంవత్సరాల మా యొక్క మిగతా ఏదో కాలపరిమితి ఉందో దానిలో అంజుమన్ని అభివృద్ధి చేయడం, అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ యొక్క సంక్షేమాలను చూడడానికి, మా యొక్క రూపకల్పన చేయడానికి ఇవన్నీ కూడా మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ఉద్దేశంలోనే ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించాం. దాంట్లో ఇప్పుడు నూతనంగా మేము ఎలక్ట్ చేసుకుంది ఎవరిని అంటే ప్రెసిడెంట్గా జబీల్లా గారిని, అట్లాగే సెక్రటరీ గారుగా మన అహ్మదుల్లా షరీఫ్ గారిని, అట్లాగే ట్రెజరర్ గారుగా మన సిరాజ్ గారిని, ఈ ముగ్గురు ప్రయారిటీగా ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటివరకు జరిగింది. ఇది మేము నిన్న అఫీషియల్గా తీర్మానాలు, సిగ్నేచర్స్ ఇవన్నీ ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఇదంతా మేము మీడియా ముందు పెడతాం. ఇప్పటికైనా సరే సులేమాన్ గారు కానీ ఆయనకు ఒత్తాసు పలికే వాళ్ళ సభ్యులు కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని అంజుమన్ అన్నది ఎవరు సొత్తు కాదు, వాళ్ళ ఇంటి కార్యకలాపాలు చేయాల్సిన ఇది కాదు. ఇక్కడ అంజుమన్ అనేది ముస్లింల యొక్క సంక్షేమ బాగు కోసం ఇక్కడ అందరం మేము సమయం వెచ్చిస్తూ అందరూ పనిచేస్తున్నాం. అది ఆయన గ్రహించుకొని ఇప్పటికైనా ఆయన ఈ చెక్ పవర్ అనేది ఇది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం, బ్యాంక్ చెక్ పవర్స్ అన్నది మా కొత్తగా నూతనంగా ఎన్నికైన మా ప్రెసిడెంట్ గారి ట్రెజరర్ గారి పేరు పైన ఆల్రెడీ ట్రెజరర్ గారు ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ చెక్ పవర్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. లేని పక్షాన సులేమాన్ గారి పైన మేము కూడా న్యాయ పోరాటం చేస్తాము. ఎందుకంటే న్యాయం అనేది మా వైపు ఉంది. ఆ న్యాయ పోరాటంలో మేము కూడా ఎంత దూరమైనా వెళ్ళడానికైనా మేము రెడీగానే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా మేము చెప్పదలుచుకున్నాం.
అంజుమన్ నూతన కార్యవర్గ కమిటీ వారికి నా నమస్సుమాంజులు. మరి అంజుమన్లో ఒక ఎన్నిక జరిగి 1 year అయింది. మరి అభివృద్ధి కానీ పేదల సంక్షేమం గురించి కానీ పట్టక మరి చాలా వరకు అంజుమన్ కుంటుపడింది. మరి దీని మీద అపోజిషన్ కానీ పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ అనేక సార్లు సమస్యల మీద ఎన్నోసార్లు అధ్యక్షుని సులేమాన్ గారిని మంచి రీతిలో తీసుకెళ్ళమని కోరిన ఆయన తీసుకెళ్ళక, తర్వాత మెజారిటీ లేకపోవడం, ఆయన మెజారిటీ లేకపోయినా ఓవర్లుక్ చేసి కొంతమంది పెద్దల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సమస్యలను జటిలం చేస్తూ ఆయన అనేక రకాలుగా చేశారు. మరి ఆ పెద్దలు అసలు ఈ పాత కమిటీ కావాలా, కొత్త కమిటీని నియమించుకుంటే బాగుంటుందా అన్న దాని మీద కూడా ఆయన చిన్న ఎన్నిక కూడా పెట్టడం జరిగింది. ఆయన వద్దని 9 మంది, కొత్త కమిటీ కావాలని 20 మంది రావడం జరిగింది. మరి ఆ టైంలో వెంటనే ఆయన దిగి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏదో కారణాలు చూపుతూ, సాకులు చూపుతూ 2 నెలలు ఇంకా సాగదీయడం జరిగింది. పెద్దలు కూడా అసహనంతో ఈయన చర్యలకు విసికెత్తి పండుగైన మరుసటి రోజే నూతన కమిటీ ఎన్నుకోండి అని మనకు ఆదేశాలు వాళ్ళు ఇవ్వడం, మంచితనంగా ఏ సమస్యలు లేకుండా కమిటీని నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని వాళ్ళు కూడా సూచించడంతో పండుగైన మరుసటి రోజు మేమందరం కూర్చొని, కమిటీలో 35 మంది ఉంటే ఒక ఆయన చనిపోయారు, 34 ఉన్నారు. 34ని కూడా ఇంటిమేషన్ ఇచ్చాం రమ్మని. దాంట్లో కోరం సభ్యులు 23 పాల్గొనడం జరిగింది. మరి వెంటనే 8 నెలలు పైన అయిపోయి అసలు నెల కార్యవర్గ సమావేశం వేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా అంజుమన్కి ఉండటం వల్ల అసలు 8 నెలల నుంచి సమావేశం లేకపోవడం వల్ల వెంటనే కమిటీ వేయమని సభ్యులందరూ కోరడంతో మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సమావేశం వేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, మరి జబీల్లా గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం, మరి సెక్రటరీ, మరి ట్రెజరరు, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం. దాంట్లో నేను కూడా అంజుమన్ కమిటీ వ్యవహారాల అధ్యక్షుడిగా నన్ను కూడా నియమించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముస్లిం పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మేమందరం తీర్మానం చేసుకుంటున్నాం. మరి వాళ్ళు ఆర్థికంగాను, విద్యలోను, ఫైనాన్స్లోనూ ముందుకెళ్ళేటట్టు గతంలో ఎప్పుడు జరగని నూతన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో మా సభ్యులందరూ ఉన్నారు. మేము ఈ కార్యక్రమాలు చేస్తూ మరి కమిటీ, మరి ముస్లిం సోదరులు ఎలాగైతే కమిటీ మార్పు కావాలని కోరుకున్నారో అదేవిధంగా మేము మంచి పనులు చేసి పేరు సాధించి మరి పేరు నిలబెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలియాస్ పాషా, అందరికీ నమస్కారం. నేను 45 డివిజన్ కార్పొరేటర్ని ప్రస్తుతం. ఇప్పుడు మా రియాజ్ గారు, రాజమల్ గారు మీకు వివరంగా చెప్పారు. 2 విషయాలు ఏంటంటే, మా అంజుమన్ కమిటీలో ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మెజార్టీ అనేది ఉంటుంది. ఆయన కేవలం 12 మంది 13 మందితోటి ఆయన వ్యవహారాన్ని నడిపేశారు. ఆయన ఎంత దిగజారిపాడు అంటే, మినిట్స్ బుక్ని కూడా సభ్యుల దగ్గర తీసుకెళ్ళి సంతకం పెట్టించి తీసినోళ్ళి మెజార్టీ చూపించే ప్రయత్నం ఇప్పుడు చేశారు. అది కూడా అవ్వలేదు. దాని తర్వాత ఈ గడిచిన 8 నెలల్లో దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు పని చేశారు. 500 రూపాయలు ఆయనకి చెక్ పవర్ ఉంది, లేదా 1000 రూపాయలు ఉంది. అలాంటిది మెజార్టీ సభ్యుల అభిప్రాయం లేకుండా 30 నుంచి 40 లక్షల రూపాయల పన్ను ఏకగ్రహం చేసేసాడు. ఆయన ఇష్టాసారం చేశాడు. దాని మీద కూడా ముందు మా కమిటీ సభ్యుల అభిప్రాయం ఏంటంటే, దాని మీద ఆడిట్ నిర్వహించాలి. ముందు ఆడిట్ నిర్వహించాలి, దానిపైన ఆవదకులు నిర్వహించాలి. ఏమాత్రం ఆవదకులు సరే వెంటనే ఆయన్ని జీవితాంతం బహిష్కరణ చేయాలనేది ముందు మా కాన్సెప్ట్. అదేవిధంగా ఆయన ప్రతిసారి ఏదో ఒక కుంటి సాగుతోటి కోర్టు ఉంది అంటాడు. ఏంటి కోర్టు పేరు చెప్పి కాలం గడపడం కోసం, ఆయన ఖర్చుల కోసం వాడుకోవడం తప్పించి కోర్టు సమస్యలు ఏమీ లేవు. కోర్టులో వేసిన వ్యక్తి కూడా కేసు విత్డ్రా చేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని పెంచి ఈయన కోర్టులో ఉంది, నాకు ఏదో అయిపోద్ది, ఇదో అయిపోద్ది అనే మాట కుంటి సాగు చెప్పి కాలం గడుపుతున్నారు తప్పించి
కౌటి వివాహాలు కూడా ఏమీ లేవు. ఆయనకి కేవలం మెజార్టీ కూడా ఏమీ లేదు. 8 మంది 9 మంది సభ్యులు మాత్రం ఆయన దగ్గర ఉన్నారు. 23-24 మంది సభ్యులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి వెంటనే ఆయన ఒక మంచి పద్ధతి, ఆయన కూడా ఈ విధంగా ఎక్కాడు ముందు, అదేవిధంగా ఆయన్ని అదేవిధంగా తొలగిస్తున్నాము. అదేవిధంగా ఆయన మాకు వచ్చి టిక్కు బ్యాంక్లో కూడా ఈయన అనేక అవతారాలు చేశాడు. పాత ఇప్పుడు 3 తరాల కిందట చేసిన షాజు గారు, అమీర్ జానీ గారి పేరు పెట్టి ₹1,00,000 డ్రా చేశారు. దానిపై విచారణ జరిపిస్తున్నాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత వాటిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలా విధంగా చంటి గారు కూడా మీకు మెజార్టీ ఉంది, ఆయన ఏదో కొంత సమయం ఉంటుందని చెప్పి ఆయనకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చారు. ఇచ్చిన సమయం తర్వాత కూడా ఆయన మెజార్టీ చూపెట్టుకోలేదు. కాబట్టి మా 23 మంది సభ్యులు కూడా నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యి జబీవుల్లా గారిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరీ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రియాజ్ గారు, రాజమౌళి గారు అంటారు. మేము 23 మంది కమిటీ సభ్యులు కూడా దీనిపైన అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు ఎండి జబీవుల్లా, అంజుమన్ మోఫిల్ ఇస్లాం ప్రెసిడెంట్. ఏలూరు నగర ప్రజలకి మరియు మీడియా మిత్రులకి మరియు ఈసీ నంబర్లకి, ముస్లిమ్స్ పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ, నేను నగర ప్రజలకి మంచి అభివృద్ధి చేసి మంచి పనులు చేసి నాకంటూ వీళ్ళందరి పేరు నిలబెట్టి నన్ను ఇచ్చిన గౌరవాన్ని అది నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా సహకరించిన అందరికీ వాళ్ళకి గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తానని నా ఆలోచన. అలాగే బడెట్టి చంటి గారితో ఆయనతో సాయం తీసుకొని రేపు పొద్దున అభివృద్ధి పనులకి ఆయన్ని కొన్ని ఉపయోగించుకొని అలాగ ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన. ఇప్పుడు మా కమిటీ సభ్యులందరూ 35 మందిలో ఒక అతను చనిపోయాడు, 34 మంది ఉన్నారు. అందరూ కలిసికట్టుగా కలిసి ప్రయాణం చేసి అభివృద్ధి చేద్దాం. 23 మంది మా ప్యానల్లో ఉన్నారు. వీళ్ళ మాటను ఎప్పుడు కలిసికట్టుగానే వెళ్తాం. ఆ మిగతా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ అల్లాన్ని వేడుకుంటున్నాం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.